ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు డాక్టర్ ముఖర్జీ గారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. నిజంగానే కరోనా కేసులు పెరిగాయా? పెరగడానికి కారణం ఏంటి? ఇది సీజనల్గా వచ్చే డిసీజీనా, లేకపోతే గతంలో మనం చూసినట్లు ఒక పానిక్ సిచ్యుయేషన్ ఏమన్నా మళ్ళీ రాబోతోందా? ఇది ఎంతవరకు డేంజర్ బెల్స్ సిగ్నల్స్ ఏమన్నా మోగుతున్నాయా? మళ్ళా ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరగడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ కూడా డాక్టర్ గారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు చెప్పండి, అంటే కేసెస్ ఇప్పుడు పెరిగాయి అనేది అయితే పక్కా కరెక్ట్ అండి. అది మీడియా సృష్టి అని కొంతమంది అంటున్నారులే, కానీ మీడియా సృష్టి ఏమి కాదు, నిజంగానే కేసెస్ రైజ్ అయ్యాయి. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఇయర్ ఎందుకు పెరిగాయి అనేది ఒక పాయింట్. నెక్స్ట్ ఇదేమన్నా సీజనల్ డిసీజా? డిసెంబర్ నుంచి జూన్ మధ్యలో ఈ కేసులు పెరుగుతాయి, ఈ వైరస్ ఈ టైంలో ఎక్కువ వస్తుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజము? కేసెస్ పెరిగి డేంజరస్ సిచ్యువేషన్లోకి ఏమన్నా వెళ్తామా, లేకపోతే ఇంతటితో తగ్గే అవకాశాలు ఉన్నాయా? డాక్టర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్. అంటే కేసెస్ పెరిగిన మాట వాస్తవమే, పెరుగుతున్న మాట వాస్తవమే. ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే ఒక JN1 లో సబ్ వేరియంట్స్ వస్తున్నాయి. వేరియంట్ మనం చూసుకున్నట్టయితే ఆల్ఫా చూసాము, డెల్టా చూసాము, ఆ తర్వాత ఒమిక్రాన్ చూసాము. ఒమిక్రాన్ లో మనకి సబ్ వేరియంట్స్, అనేక సబ్ వేరియంట్స్ వస్తున్నాయి. ఆ సబ్ వేరియంట్స్ లో JN1 అనేది ఒక ప్రధానమైన సబ్ వేరియంట్. ఇది సుమారుగా డిసెంబర్ 2023లో బయటకు వచ్చింది. చాలా వరకు ఇదే డామినేట్ చేసుకుంటూ పోయింది. ఎందుకు డామినేట్ చేసుకుంటూ పోయిందంటే, ఎప్పుడైతే ఒక వైరస్ మన ఇమ్యూనిటీని దాటి మన ఎఫెక్ట్ చేయగలదో అలా వచ్చినప్పుడు మనకి అది పెరుగుతూ పోతుంది అనమాట. సో ఆ విధంగా మనకి JN1 మిగతా వేరియంట్స్ ని కాదని ముందుకు వెళ్ళిపోయింది. అయితే అప్పటి నుంచి ఉన్న వైరస్ ఇప్పుడు ఈ సంవత్సరం దాని మీద ఇంట్రెస్ట్ ఎందుకు పెరిగిందంటే, సింగపూర్ లోను, హాంకాంగ్ లోను కేసెస్ పెరిగినాయని వాళ్ళు చెప్పటం, చైనాలోను, తైవాన్ లో కూడా కేసెస్ పెరిగినాయని చెప్పడంతో పాటు హాంకాంగ్ లో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 31 మంది సీరియస్ గా ఉన్నారు, లేకపోతే మరణించారు అని చెప్పారు. అంటే వాళ్ళలో మరణించిన వాళ్ళు తక్కువే, కానీ మరణించిన వాళ్ళు ప్లస్ సీరియస్ గా ఉన్న వాళ్ళు కలిపి ఎక్కువగా ఉండటాన్ని ప్రపంచవ్యాప్తంగా కొంత భయభ్రాంతికి గురి చేసింది. అలా మళ్ళీ ఉన్న మరణాలు పెరుగుతున్నాయా అన్న భయం ఒకటి మొదలైంది. తర్వాత ఏమైందంటే, ఇండియాలో టెస్ట్ చేయడం మొదలు పెట్టినప్పుడు మొదటగా ఎవరికి టెస్ట్ చేస్తారంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి టెస్ట్ చేస్తారు. అడ్మిట్ అయ్యి ఆల్రెడీ సీరియస్ గా ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తారు. సో అలా చేయడం వల్ల ఆ సీరియస్ గా ఉన్న వాళ్ళలో కొంతమందికి పాజిటివ్ రావడం, ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ సీరియస్ గా ఉన్నారు కాబట్టి కొంతవరకు మరణాలు ఒక 2-3 కనపడటం జరిగింది. సో ఇది మనం బయట జనరల్ పబ్లిక్ కి చేస్తుంటే అంత డేంజరస్ కనపడేది కాదు. ఎందుకంటే ఎక్కువ మందికి పాజిటివ్ వచ్చినా కూడా చాలా తక్కువ మంది అడ్మిట్ అవ్వడం అనేది మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా చేయట్లేదు కదా. ఎక్కువ సిక్ గా ఉండే వాళ్ళకి చేసినప్పుడు కొన్ని మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. అది కోవిడ్ వల్ల కాకపోయినా దాంతో ఉన్న కోమార్బిడిటీస్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇనిషియల్ గా మహారాష్ట్రలో చనిపోయిన ఒక అబ్బాయికి నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని కిడ్నీకి సంబంధించిన సమస్య ఉంటుంది. అతను బాగా సివియర్ గా ఉన్నప్పుడు మనకు ఒకసారి కోవిడ్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేసి చూస్తే అది పాజిటివ్ వచ్చింది. అంతేగాని అతనికి కోవిడ్ వల్ల సివియారిటీ రాలా. సివియర్ గా ఉన్న అతనికి మనం టెస్ట్ చేసాం. సో అందుకని మనకి ఈసారి నెంబర్స్ ఎక్కువ కనపడతా ఉన్నాయి. సో అందుకే మనం దీన్ని ప్రమాదకరంగా మనం భావించాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఇది మనకి డిసెంబర్ నుంచి జూన్ దాకా ఉంటాయా, లేకపోతే ఇట్లాంటి కరెక్ట్ సీజనల్ ఒక క్లిషేస్ కి దూరంగా ఉంది కోవిడ్. అంటే మనం చెప్పినట్టుగా వినట్లా, మనం చెప్పినప్పుడు టైంలో రావట్లా. మనం ఏమనుకునే వాళ్ళం, యూజువల్ గా కొద్దిగా వింటర్ లో వస్తుంది, రైనీ సీజన్ లో వస్తుంది అని. ఇప్పుడు అట్లా లేదు. ఇది సమ్మర్ లో వస్తుంది, ఇష్టం వచ్చినట్టు వస్తుంది, ఎప్పుడైనా పెరుగుతుంది. కాబట్టి ఒక పర్టికులర్ సీజన్ అంటూ కోవిడ్ కి లేదు, ఎప్పుడైనా వచ్చినా కూడా. ఇప్పుడు మనకి ఎట్లా ఫ్లూ వచ్చినప్పుడు కొన్ని కేసెస్ పెరిగినప్పుడు కొంత అడ్మిషన్స్ అవసరం పడుతుందో అదే విధంగా అడ్మిషన్స్ అవసరం పడుతుంది, కానీ ఎక్కువ అయ్యే అవకాశం లేదు. ఇంకోటి మీరు అడిగింది క్లియర్ గా, ఇప్పటి నుంచి మనకి ఎక్కువ అయ్యే అవకాశం ఉందా లేదా, ఎక్కువ అయ్యే అవకాశం ఉందా లేదా అని మనం ఎక్కడ చూడాలి? సింగపూర్ లో, హాంకాంగ్ లో, చైనాలో చూడాలి. ఎందుకంటే వాళ్ళకి మనకన్నా ముందు కేసెస్ పెరిగినాయి కాబట్టి. అయితే సింగపూర్ లో, హాంకాంగ్ లో ఆల్మోస్ట్ మే 12వ తారీఖు వాళ్ళు చెప్పారు కేసెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది. తర్వాత ఏమైందనేది ఎవరు చెప్పట్లా, ఏ న్యూస్ మీడియాలో రావట్లా. సింగపూర్ లో, హాంకాంగ్ లో ఇప్పుడు మరణాలు ఎక్కువైనాయా లేదా అని. నేనేం చేశానంటే సింగపూర్ న్యూస్ పేపర్స్, హాంకాంగ్ న్యూస్ పేపర్స్ మొత్తం చదివాను. మొత్తం అయితే ఎక్కడ ఫ్రంట్ పేజ్ లో కోవిడ్ అనే న్యూసే లేదు. తర్వాత ఒక 2-3 రోజుల క్రితం వాళ్ళు సింగపూర్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు దాకా మనకు వస్తున్న దీంతో ఇప్పటికి పీక్ రీచ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది, తగ్గిపోతున్నాయి కేసెస్ అనేది చెప్పడం జరిగింది. అంటే ఒక వారంలో 14,000 పాజిటివ్ వచ్చినాయి సింగపూర్ లో. హాంకాంగ్ లో చూసుకుంటే టెస్ట్ పాజిటివిటీ పర్సెంటేజ్ 11 నుంచి 13% వరకు వచ్చింది. అక్కడి నుంచి కొంత మేరకు తగ్గటం బిగినైనాయి అనేది తెలుస్తా ఉంది.
అదేవిధంగా చైనీస్ వార్తా సంస్థ కూడా నిన్న కాదు ఇవాళ డిక్లేర్ చేశారు. వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చిన కేసెస్ పీక్ రీచ్ అయిపోయినట్టు మాకు అనిపిస్తోంది, తగ్గటం బిగినైనట్టు మాకు అనిపిస్తోంది. కాబట్టి కొంత కేసు లోడ్ పెరిగినా, కొంత నెంబర్లు పెరిగినా కూడా అది మనం టెస్టులు పెంచడం వల్ల అవుతుంది కానీ మనం ఏదో ఒక రకంగా మళ్ళీ పాండమిక్ అవుతుందని కానీ లేకపోతే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని కానీ మనం భావించాల్సిన పని లేదు. ఒక్క ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సింగపూర్ లో ఉన్న వేరియంట్, హాంకాంగ్ లో ఉన్న వేరియంట్ మైల్డ్ గా డిఫరెంట్. ఓకే. రెండు JN.1 సబ్ వేరియంట్స్ అయినప్పటికీ హాంకాంగ్ లో ఉన్నది ప్రధానంగా XBB అనే వేరియంట్, దాని నుంచి NB 1.8.1 అనేది వస్తుంది. సింగపూర్ లో ఉండేది ఏంటంటే LF7 అనేది వస్తుంది. NB 1.8.1 అనేది 2 కంట్రీస్ లో ఉంది. కాబట్టి కరెక్ట్గా ప్రభుత్వం తరపున చూడాల్సింది ఏంటంటే కొత్త వేరియంట్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా, అదేమన్నా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందా చూసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు దాకా ఉన్న దాఖలాల ప్రకారం ఇన్సకాగ్ అనే మన గవర్నమెంట్ సంస్థ చేసిన పరిశోధనల ప్రకారం కూడా ఇది JN.1 వేరియంటే, ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే. దీనివల్ల బాగా ప్రమాదమయ్యే అవకాశాలు చాలా 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 తక్కువ. సార్ డాక్టర్ గారు ఒక విషయం క్లియర్గా చెప్పండి. ఇప్పుడు మళ్ళీ శానిటైజర్స్ లేకపోతే మాస్కులు వేసుకోవటం, లేదు అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో వాళ్ళు కానీ, చిన్నపిల్లలు, లేదు ఇతర ప్రాబ్లమ్స్ తోటి ఉండేవాళ్ళు, కోమార్బిడిటీస్ అంటాం కదా, అలాంటి వాటితో ఉండేవాళ్ళందరూ మళ్ళీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా? అలాగే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎప్పుడు ఉంది. అంటే కోవిడ్ కాకపోతే ఫ్లూ కాకపోతే బర్డ్ ఫ్లూ, ఏదో ఒక వైరస్ మనకి తగులుతూనే ఉంటాయి. కాబట్టి కొంత శానిటేషన్, బేసిక్ హైజీన్ పాటించడం అనేది ఎప్పుడు అవసరం. ఇకపోతే మాస్క్లు ఎవరు పెట్టుకోవాలి అని అంటే మనకి ఎవరికైతే జలుబు చేసిందో వాళ్ళ వరకు మాస్క్ పెట్టుకుంటే చాలు, వాళ్ళు స్ప్రెడ్ చేయకుండా ఉంటే చాలు. మొత్తం ప్రజానికం అంతా మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ జలుబు చేసింది, మీకు కోవిడ్ కాదో తెలియదు కాబట్టి కొంత ఐసోలేట్ అయి ఉంటే కొంతకాలం మీరు కంఫర్టబుల్ గా ఉంటే ఆ తర్వాత మీరు బయటకు రావచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇకపోతే పిల్లల విషయంకి వస్తే పిల్లలు విడిగా ఏమి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, లేకపోతే బాగా ఏజ్డ్ గా ఉండి మల్టిపుల్ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కాకుండా గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, క్యాన్సర్లు, HIV ఇలాంటివి ఉన్నవాళ్ళు మాత్రం కొంత కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఇంకా ఇవాల్వింగ్ సిచ్యుయేషన్ ఉంది కాబట్టి, ఇంకా కంప్లీట్ గా దీనికి మనకు దాఖలాలు తెలియదు కాబట్టి ఏ రకంగా మూవ్ అవుతుందో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే తప్పేం లేదు. అంటే ముందు వరుసలో ఎప్పుడు కూడా సీరియస్ రిస్క్ ఉన్న వాళ్ళు ఉండకూడదు అని నేను అనేది. మామూలుగా యూత్ అందరూ మామూలుగానే ఎదురికి తెచ్చుకుంటూ ఉంటారు దాన్ని ముందుగా బయట తిరిగి. బట్ బాగా ఏజ్ ఎక్కువ ఉండి మల్టిపుల్ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు మనం గమనిస్తాం, కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉండి, హార్ట్ ఫెయిల్యూర్ ఉండి, ఎంత ఉన్నవాళ్ళు, చాలా జాగ్రత్తగా ఉన్నవాళ్ళు చిన్న జలుబు చేసినా కూడా వాళ్ళకి ప్రమాదం అవుతుంది. ప్రాబ్లం అవుతుంది. ఈ కోవిడ్ కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అది పెద్దదిగా పరిణమించకుండా ఉండటానికి వీళ్ళు కొంత కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ 10 days లో ఇది కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. మోస్ట్ 90% ఇదేమీ ప్రమాదం కాదు అనేది, ఇక దీన్ని మళ్ళీ ఫర్దర్ గా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదనేది మనకి తెలిసే అవకాశం. వేరే కంట్రీస్ వెళ్ళేటప్పుడు అంటే టూరిస్టులు ముఖ్యంగా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, హాంకాంగ్ వెళ్లే వాళ్ళు మాత్రం కొంచెం అక్కడ వాళ్ళు మాస్క్ ని కొంత మ్యాండేట్ చేసినట్టుగా కనబడుతుంది. సార్ హాంకాంగ్, సింగపూర్, ఇంకా తైవాన్, చైనాలో ఇంకా అంత ఆంక్షలు లేవు. కానీ హాంకాంగ్, సింగపూర్ మాత్రం కొద్దిగా ఆంక్షలు పెట్టారు. అది మాస్క్ పెట్టుకోవాలన్న ఆంక్ష మాత్రం పెట్టడం జరిగింది. అందుకని కొంత మాస్క్ ధరించి వెళ్తే సరిపోతుంది. పాతకాలంలో సర్టిఫికెట్ ఏమైనా ఉంటే కోవిడ్ సర్టిఫికెట్ తీసుకెళ్తే సరిపోతుంది. వాళ్ళు ఏమి ఇన్సిస్ట్ చేయట్లా, ఎయిర్పోర్ట్స్ లో కూడా ఏమి ఇన్సిస్ట్ చేయట్లా. ఓకే. మొన్న ఈ మధ్యకాలం విన్నాం సార్, ఒక మన క్రికెటర్ కూడా ఒకళ్ళకి ఇదే సేమ్ ప్రాబ్లం తోటి, కోవిడ్ ప్రాబ్లం తోటే బ్యాక్ వెళ్ళారు వాళ్ళ కంట్రీకి, మళ్ళీ తిరిగి వచ్చారని అంటున్నారు. ఇక్కడికి వచ్చి కూడా హాస్పిటలైజ్డ్ అయ్యారని చెప్పేసి విన్నాము. మన IPL ఆడుతున్నటువంటి ఒక ప్లేయర్ కూడా. ట్రావిస్ హెడ్ గారు వెనక్కి వచ్చి ఒక హాఫ్ సెంచరీ బాదారు, సేఫ్ గా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా శిల్పా శిరోద్కర్ గారికి కూడా వచ్చిందని విన్నాం వార్తలు. బట్ ఏం ప్రమాదం కావడం, అది నేను నార్మల్ గా ఉండి కొద్దిగా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఏమి డేంజర్ అవ్వట్లేదు. సో ఏం భయపడాల్సిన అవసరం ఏం కనపట్లేదు. కాబట్టి పానిక్ అయిపోయి ఏదో జరిగిపోతుందనే టెన్షన్ అయితే అవసరం లేదు. అలాగే ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు కూడా లేవు కదా సార్, ఆక్సిజన్ అవసరం పడేటువంటి సిచ్యుయేషన్స్ అయితే లేవు కదా, సాచురేషన్స్ పడిపోయి అవసరం 99% ఉండదు. అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. రిలాక్స్ గా ఉండండి. కొన్ని రోజుల్లో నెక్స్ట్ 10 days లోనే ఈ హైప్ అంతా తగ్గిపోతుంది, ఏం ప్రమాదం ఉండదు అనే విషయం మనకి క్లియర్ గా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, చాలా డౌట్స్ ని క్లారిఫై చేశారు. ఏదైతే పానిక్ అవుతారో ఆ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని, అలాగే మరో 10 రోజుల్లో క్లియర్గా ఇది అసలు ఏంటి, ఎన్ని రోజులు ఉంటుంది, తగ్గిందా లేదా అన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లెట్ us వెయిట్ సార్.
థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.